శరీరం జడం, కానీ జీవుడు చేతనుడు. కాబట్టి చేతనుడైనటువంటి జీవుడు కోరుకునే ఆనందం దివ్యమైనది. భగవంతుడికి సంబంధించినటువంటి ఆనందాన్నే జీవుడు కోరుకుంటాడు. మరి ఇలాంటి ఆనందాన్ని పొందనంత వరకు, దానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని చేయనంత వరకు జీవుడు ఎట్లా సమాధానపడతాడు? అసంతృప్తికి గురవుతూ ఉంటాడు. ఏది కలిగినా కానీ అది కలిగేంత వరకు ఇది కలిగితే సుఖాన్ని ఇస్తుంది అనుకుంటాడు, కానీ అది లభించిన తర్వాత అందులో సుఖం లేదని తెలుసుకొని వేరే ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇట్లా నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటాడు జీవుడు. నిరంతరం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఆనందం లభించేది ఎక్కడ అంటే భగవంతుడి దగ్గరే. అందుకని మనస్సును భగవంతుడికి సమర్పించి భగవంతుడిని స్మరిస్తూ ఏ పని చేసినా కానీ అందులో జీవుడికి ప్రసన్నత కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. అందుకని భగవంతుడిని లక్ష్యంగా సదా కలిగి ఉండాలి. ఈ అంశాన్ని మనం ఎందుకు ముఖ్యమైనదిగా భావించాలంటే, మనం ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఏ పని మన సాధనను అడ్డుకోదు, మన ప్రయత్నాన్ని ఆపదు. ఎందుకంటే భక్తిని చేయాల్సింది, సాధన చేయాల్సింది మనస్సుతో. కాబట్టి శరీరంతో మనం సంసారానికి సంబంధించి ఏ పనిలో ప్రవృత్తులమైనా కానీ మనస్సును భగవంతుడికి దగ్గర చేస్తూ మనస్సులో ఆయనకు సంబంధించినటువంటి భావాలను కలిగి ఉంటే, ఆ స్పృహలో మనం ఉంటే తప్పనిసరిగా మన మనస్సు నిర్మలం అవుతుంది, మన సాధన ముందుకు వెళుతుంది. భగవంతుణ్ణి మనం ఎక్కువ సమయం స్మరించగలిగేటువంటి సౌభాగ్యం కలుగుతుంది. ఆ అవకాశాన్ని ఇవ్వటం కోసమే భగవంతుడు జ్ఞానప్రధానమైనటువంటి మానవ జన్మను ప్రసాదించాడు. కాబట్టి మానవుడు తెలివిగా యుక్తితో జ్ఞానాన్ని పొంది పెంపొందించుకొని చక్కగా శ్రేష్టమైనటువంటి కర్మను మనస్సు యొక్క కూడికతో, ఆ మనస్సుతో ఆచరించగలడు, చేయగలడు. ఎందుకంటే మనస్సే కర్త, మనస్సే పనిని చేసేది. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు కూడా కల వస్తుంది. మరి ఆ కల వచ్చినప్పుడు శరీరం కనపడుతుంది, అంటే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నట్లు కనపడతాయి కదా. మరి ఇంద్రియాలన్నీ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఇంద్రియాలు పనిచేస్తున్నట్లు ఎట్లా కనపడుతున్నాయి అంటే మనస్సు పని చేస్తోందని. మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం వాటికి సంబంధించి. అయితే మంచి మాటలు అని మనం వేటిని అనుకోవాలి, మంచి విషయాలు అని మనం వేటిని గ్రహించాలి? మన మనస్సును నిర్మలంగా చేసే విషయాలు, మలచే మాటలు మంచి మాటలు. ఎందుకంటే మనస్సు మన యొక్క బుద్ధిని, అట్లానే మన యొక్క కర్మను సూచిస్తుంది. మనస్సు బుద్ధిని అనుసరించి ప్రవర్తిస్తుంది. బుద్ధిలో ఉన్న నిశ్చయమే మనస్సును నడిపించేది. మరి బుద్ధిని కర్మ అనుసరిస్తుంది. బుద్ధి కర్మానుసారిణి అని అంటే బుద్ధిని కర్మ అనుసరిస్తుంది, కర్మను బుద్ధి అనుసరిస్తుంది. ఎలా అంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించే మన బుద్ధి ఉంటుంది. అట్లానే ఇప్పుడు మనం ఆచరించే కర్మలను మనం సరిదిద్దుకుంటే మన బుద్ధి కూడా సరిదిద్దబడుతుంది. అందుకని మన సంస్కారాలను సరిదిద్దుకోవడంలో మన మనస్సు చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. కాబట్టి దుఃఖాన్ని కలిగించేది మనస్సే, బంధాన్ని. అట్లానే మోక్షాన్ని కలిగించేది అంటే అపరిమితమైన ఆనందాన్ని, అది కూడా మనస్సే. కాబట్టి మనస్సు మలినంగా ఉంటే దుఃఖాన్ని కలిగిస్తుంది, నిర్మలంగా మలచబడితే ఎంతో గొప్ప ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకని మనశ్శుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసం మనం సద్బుద్ధిని తప్పనిసరిగా కలిగి ఉండాలి. సద్బుద్ధిని పెంచే మాటలు, కలిగించే విషయాలే సద్విషయాలు, మంచి విషయాలు. అట్లాంటి మాటలనే మంచి మాటలుగా మనం గ్రహించి మన జీవితాన్ని చక్కగా మంచి భవిష్యత్తు దిశగా తీసుకువెళ్ళాలి. మన భవిష్యత్తు బాగుంటే మనం బాగున్నట్లే. మన వర్తమానాన్ని మన జీవితాన్ని బాగు చేసుకోవాలనే స్పృహలో గడుపుతున్నట్లయితే భవిష్యత్తు గురించి చింతించవలసిన పని లేదు.